తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం రేపింది. శ్రీవారి ఆలయం ముందు ఏఐడిఎంకే పోస్టర్తో రీల్స్ చేశారు. పోస్టర్లో పొలిటికల్ లీడర్ జయలలిత, పళనిస్వామి చిత్రాలున్నాయి. తమిళనాడుకు చెందిన ఏఐడిఎంకే కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీటీడీ భద్రతా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. తిరుమలలో రాజకీయ చిహ్నాలు, ప్రసంగాలపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. తిరుమలలో తీసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ రీల్తో తిరుమలలో భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి. సో తిరుమలకి సంబంధించిన ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఉద్యోగులు, వాళ్ళే నాన్ వెజిటేరియన్ తింటూ పట్టుబడ్డ అంశం కూడా మనం ఇటీవల కాలంలోనే చూసాం. ప్రస్తుతం రాజకీయ పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. ఏమైపోయింది టీటీడీ భద్రత? ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. అది తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం వెలుగుతుంది. వరుసగా మనం చూస్తున్నాం. అనేక మార్లు ఇప్పటికే భద్రతా వైఫల్యాలు వెలుగు. ఇప్పుడు తాజాగా సాక్షాత్తు శ్రీవారి ఆలయం తమిళనాడు రాజకీయ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. శ్రీవారి ఆలయం ముందే ప్రసాద్, మీ సిగ్నల్ సరిగా లేదు. సిగ్నల్ ఒకసారి సరిగా చూసుకోండి. రైట్, ప్రస్తుతం తిరుమలలో పోస్టర్ కలకలం రేపుతోంది. చూస్తున్నాం తిరుమల భద్రతపై అడుగునా కూడా అక్కడ సెక్యూరిటీపై పలు విమర్శలు వస్తున్న పరిస్థితి ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఇటీవల కాలంలోనే తిరుమలకి సంబంధించిన ఉద్యోగులే మాంసాహారం తింటూ కూడా వీడియోల్లో పట్టుబడ్డ విషయం కూడా మనకు తెలిసిందే. అలాంటిది ప్రస్తుతం అక్కడ రాజకీయ ప్రసంగాలు కానీ, రాజకీయ పోస్టర్లు కానీ, బ్యానర్లకు కానీ ఎలాంటి అనుమతి ఉండదు. ఒక విధంగా నిషేధం అని చెప్పాలి. సో అయినప్పటికీ గర్భగుడి ఎదురుగా కొంతమంది ఏఐడిఎంకేకి సంబంధించిన బ్యానర్లను డిస్ప్లే చేస్తూ నుంచున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తిరుమలలో తీసిన ఈ రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో టీటీడీ సిబ్బంది, భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు అనే ప్రశ్న మరోసారి తెర ముందుకు వస్తోంది.